భయం అనే ప్రభుత్వం మనిషిని పిప్పి చేసేస్తుంది, మనిషిని కృంగ తీసేస్తుంది. భయము అనే పదం చెప్పుకోవడానికి సులువుగా ఉన్నా అనుభవించడానికి చాలా చేదైనది, చాలా కఠోరమైనదండి. పడుకున్న నిద్ర పట్టదు, తిన్న వంట పట్టదు, కలవరాలతో శరీరం కృంగిపోతుంటే, కన్నీళ్లతో కనులు నిండిపోతుంటే, అల్లాడిపోతున్న గుడ్డె తట్టుకోలేక గడగలాడిపోతుంటే, ఆ రాత్రి ఆ ఎముకలు కృంగ తీసేస్తుంటే, పడుకున్న మంచం నుంచి లేగలేని దుస్థితి భయం కలుగు చేస్తుందండి. కంటికి కనబడడానికి ఎందరో ఉన్నా ఆపత్కాలమందు ఆదుకోవడానికి ఎవడు కానరాని నిశీధిలో చిన్ని చేతుల్లో చిల్లర పైసలు లేక చిందర వందర చేయబడిన బ్రతుకు కుక్క చింపిన ఇస్తర్లా మారిపోతుందేమో అన్న భయంతో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న ఆ గుండె చప్పుడు ఎలా ఉంటుందో బహుభీకరంగా ఉంటుందండి. యెహోషాపాతు రాజుకి అదే వచ్చింది, భయపడి. కానీ మనం నేర్చుకోవడానికి ఒక పాఠం చెప్పనా? ఆ భయము కలిగిన వేళ ఏం చేశాడు అనంటే ఉపవాస దినాన్ని ప్రకటించాడు. అదేనండి పరిష్కారం. మౌనంగా మోకరించి ప్రతిష్ఠించుకుని ప్రభు పాదాలు పట్టుకోవడం ఉత్తమమైన పని.